సన్ షైన్స్ సైన్ కాదది షైన్. కూర్చో కూర్చో. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీ హోంవర్క్ చూపించండి. నేను నెక్స్ట్ డే హోంవర్క్ ఇస్తాను, మీరు చేయాలి. ఓకేనా? ఓకే, రేపు వస్తాను నేను. తిట్టింది కదా బాగా నుంచి. ఓకే, నేను రేపు వస్తా, రేపు హోంవర్క్ చూస్తా. ఓకేనా? మరుసటి రోజు గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. నేను నిన్న హోంవర్క్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను నీకు ఒక రైమ్ నేర్పిస్తా, మీరు నాకు చెప్పాలి. ఓకేనా? రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. మళ్ళీ రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. ఓకే బెన్సీ, నువ్వు ఇప్పుడు రైమ్ చెప్పు. Rain, rain, go away, come again another day. వావ్, ఎక్సలెంట్. సిట్ డౌన్. ఇంకెవరికైనా వచ్చా రైమ్? ఎవరైనా చెప్తారా? Rain, rain, go away, come again in another day. వావ్, సిట్ డౌన్. ఓకే థామస్, నువ్వు చెప్పు ఇప్పుడు. Ten, ten, go away. అది కూడా రాదా నీకు? ఇంతమంది చెప్తున్నారు కదా చదవడం రాదు, రాయడం రాదు. మళ్ళీ చెప్పు చెప్పు. Ten, ten, go away. వే వే కాదది, గో అవే. చెప్పు. చదవడం రాదు, ఏం రాదు, కూర్చో. ఇదంతా కాదు కానీ నాకు ఒక పేపర్ ఇవ్వు. Bayan, 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 bayan. ఓకే, ఎవరి దగ్గర పేపర్ ఉందా? పేపర్ నేను హోంవర్క్ పెట్టిస్తాను మీకు. థామస్ ని బుక్ ఇవ్వు. ఓకే థామస్, ఇట్రా నువ్వు. థామస్ ఈ లెటర్ తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇవ్వు. ఓకే టీచర్. ఓకే, రేపు రండి మళ్ళీ. దేని తీసుకొని ఓడవాలి, దేని తీసుకొని ఓడవాలి. డోర్ కొట్టుదా వస్తున్నాను బేటా. హాయ్ బేటా. హాయ్ మమ్మీ. ఈరోజు ఏం చేసావు స్కూల్లో? మమ్మీ మమ్మీ నా దగ్గర లెటర్ వచ్చింది. అవునా?
లెటర్. ఫస్ట్ ఈవినింగ్ స్నాక్స్ చేశాను కదా, తిను. ఒక మైకి అమ్మ ఆర్డర్ ఉంది రే మైకి కడిరా మనకి పట్టుకోరా లక్కీ పట్టుకో మైకి మనకి ఇచ్చేసి అయితే ఇప్పుడు స్నాక్స్ ఉంది అనమాట. ఈరోజు నీకు ఇష్టమైన స్నాక్స్ చేశాను, ఓకేనా? ఓకే. స్టోరీ చెప్పండి. స్టోరీ చెప్పు. అయితే అనగనగా ఒక పెద్ద అబ్బాయి ఉంటున్నానంట. అయితే అతను తన దగ్గర 2 ఫిషెస్ 5 చపాతీస్ ఉంటాడనంట. అయితే కానీ చాలా మంది ఉండనంట, కానీ వాళ్ళు ఇవ్వడానికి లేదు కదా, అందుకే యేసు జీసస్ ఉన్నారు కదా, జీసస్ అందరికీ ఇస్తాడంట. కింద మైక్ ఇచ్చే పడుకోబెట్టు కింద నువ్వు యాక్షన్ చేయి అంతే. ఇక కింద మైకి రా, ఇది కింద బైబుల్ అవి పెడతాను. బైబుల్ మైక్ పక్కన పెట్టేసి చెయ్యక యాక్షన్ లెటర్ ప్రేయర్ వాక్యం చేస్తుందిగా డబ్బు వస్తుంది. ఏ మెంటల్ టెపిక్ ఎవరు దిగు ఇచ్చిన లెటర్ ఉంది కదా, చదువుదాం. మీ అబ్బాయి చాలా తెలివైన వాడు. ఈ స్కూల్ చాలా చిన్నది. అతనికి శిక్షణ ఇవ్వగలిగే తెలివైన టీచర్స్ ఇక్కడ లేదు. దయచేసి అతనికి మీరే చదువు నేర్పించుకోండి. దేవా, పిండమై ఉండగా నువ్వే కదా తండ్రి చేశావు, నువ్వే కదా రూపించావు తండ్రి. తల్లి గర్భంలో రూపింపక మునిపే నువ్వే కదా తనకు రూపాన్ని ఏర్పరిచావు. ఏం జరుగుతుంది తండ్రి? నా కుమారుడికి నువ్వు ఎక్కడైతే తను అవమానపడుతున్నాడో అక్కడ నువ్వు తనని నిలబెట్టుకో తండ్రి. తనకు జ్ఞానం ఇవ్వు బ్రహ్మ, సహాయం చేయి. నా కుమారుడి పరిస్థితి ఏంటి? తను నేను ఎక్కడ చదివించాలి? తెలివి జ్ఞానం నీ యందు గుప్తములే ఉన్నవి కదా, నేను ఎలా తనని చదివించాలి? ఏ పాటి వారం నీకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా, సమస్తం నువ్వు సాధ్యపరచగలవు దేవా. నేను ఈ బాధను భరించలేకపోతున్నా దేవా. తండ్రి, నేనేం ఎలా వర్ణించాలి? నేనేం చెప్పాలి? నా బాబుని ఎలా పెంచాలి? నువ్వు నాకు జ్ఞానమే తండ్రి, నువ్వే నాకు సహాయం చెయ్యి తండ్రి. ఆమేన్, ఆమేన్.
అడుగు మనం. స్కూలేనా? నాన్న ఈరోజు స్కూల్ ఉంది కానీ మీ టీచర్కి నువ్వు ఇంటెలిజెంట్ బాయ్ కదా, నీకు చెప్పడానికి వాళ్ళకి రాదంట. అందుకే ఈరోజు నుంచి మమ్మీ చెప్తుంది నీకు. థామస్, అయితే ఇప్పుడు నువ్వు బ్రష్ చేసుకునిరా, నీకు టిఫిన్ తినిపించి నేనే నీకు చెప్తా, ఓకేనా? ఓకే వెళ్ళిపోయి కదా నువ్వు కూర్చో, కింద కూర్చొని టైటిల్ పెట్టుకొని చదువు. సామెతలు మొదటి గ్రంథము తెలివి జ్ఞానము అది చెప్పాలి. మొదటి గ్రంథము యాకోబు మంత్రి చదువు. మీరు ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల జ్ఞానం పొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడి ఆ వాక్యం చదువు. యాకోబు మంత్రి అయితే నీకు ఇప్పుడు మెమొరీ వర్స్ నేర్పిస్తాను, ఓకేనా? ఓకేనా? నేను ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉండిన ఎడలా నిన్ను అడుగుడి. గుడ్ బాయ్ థామస్. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు ఇంటెలిజెంట్ బాయ్ కదా, ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేసుకొని నీకు ఇంకా ఏదైనా రాకపోతే నువ్వు ప్రేయర్ చేసుకున్నావు అనుకో, దేవునికి ఇంకా ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. ఓకే అనుకోవాలా? చాలా సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత స్మైలీ చాలు పడుకో. అది ఇక్కడ థామస్ వాళ్ళ మమ్మీ చనిపోతుంది. సంవత్సరాల తర్వాత థామస్ వాళ్ళ మమ్మీ కొన్ని సంవత్సరాల తర్వాత థామస్ వాళ్ళ తల్లిగారు చనిపోతారు. మమ్మీ అమ్మా 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 లేమ్మా అమ్మా 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 లేమ్మా. కొన్ని సంవత్సరాల తర్వాత పోయి ఇంట్లో చూస్తూ ఉండిపోవన్నీ చూసేడు. కొన్ని సంవత్సరాల తర్వాత థామస్ ఒక సైంటిస్ట్గా మారిన తర్వాత తన తల్లి గదిలోకి వెళ్ళి ఒక మానసిక రోగి. ఇటువంటి మానసిక రోగులకు మా స్కూల్లో స్థానం లేదు. అందువల్లే మీ పిల్లవాడిని బహిష్కరిస్తున్నాం.
అమ్మా నేను ఇలాంటి వాడినా, అందుకే నన్ను స్కూల్లో టీచర్ తిట్టిందా, నన్ను వెలివేశారా, నేను ఒక తెలివి లేని వాడినా. అమ్మా నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావా అమ్మా, నువ్వు నన్ను చదివించావా, ఒక పనికి మాలిన వాడిని ఈరోజు నన్ను ఉన్నత స్థానంలో ఉన్నాను, ఒక సైంటిస్ట్గా మారానంటే నీ ప్రార్థన, నువ్వు నాకు నేర్పించిన తెలివి, దేవుడి ద్వారా నువ్వు నాకు నేర్పించిన జ్ఞానం. అమ్మా 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 ఐ మిస్ యూ అమ్మా. అయ్యో నేను ఎంత పనికి మాలిన వాడినా, అందుకే అందరూ నన్ను చూసి నవ్వారా. అయ్యో ఎప్పుడు నువ్వు నాకు చెప్పలేదు కదమ్మా, ఇంత ఘోరమైన వాడిని, పనికి మాలిన వాడిని ఇంత జ్ఞానవంతుడిగా చేశావు. నీ ప్రార్థన ఐ లవ్ యూ అమ్మా, ఐ మిస్ యూ ఫర్ ఎవర్. థామస్ అల్వా ఎడిసన్ మనందరికీ తెలుసు. ఈరోజు మనము ఈ వెలుతురులో ఉన్నామంటే దానికి కారణం ఈ తెలివి లేని, జ్ఞానం లేని కుమారుడే. ఒక తల్లి ప్రార్థన తన పిల్లలకెంతో వాళ్ళకెంత విజయాలు ఇస్తుందో మనం చూస్తున్నాము. ఈరోజు మనం ఇంత వెలుగులో ఎంతో గొప్ప సైంటిస్టులను మనం చూస్తున్నాము. వాళ్ళ విజయాన్ని వెనక ప్రతి తల్లి ఉంటుంది, వారి ప్రార్థన, బలమైన ప్రార్థన. ఈరోజు మనం సేవకులను చూస్తున్నట్లయితే వాళ్ళ పరిచర్యలో వాళ్ళు ఈరోజు బలంగా వాడబడుతున్నారంటే దాని వెనకాల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ప్రార్థన బిడ్డలకు ఎంతగానో విజయాన్ని, వాళ్ళ భవిష్యత్తుకు ఎదగడానికి కారణమవుతుంది. థ్యాంక్ యూ.